Welcome to my channel. రామాపురంలోని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, పెద్ద మామిడి తోటలు ఉండేవి. గ్రామం చివర ఒక పాత మామిడి తోట ఉండేది. కాని ఆ తోటకు ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. ఎందుకంటే అక్కడ రాత్రి సమయంలో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయని అందరూ చెప్పుకునేవారు. ఒకరోజు గ్రామంలో వేసవి సెలవులు మొదలయ్యాయి. రాజు, చంటి, మధు అనే ముగ్గురు స్నేహితులు ప్రతిరోజు కలిసి తిరుగుతుండేవారు. చంటి అన్నాడు. రా, ఆ మామిడి తోటకి వెళ్ళేద్దాం. అక్కడ పెద్ద పెద్ద మామిడి పండ్లు ఉంటాయట. మధు భయపడ్డాడు. అయ్యో! అక్కడికి వెళ్ళొద్దు అంటారు కదా! కాని రాజు నవ్వాడు. మనల్ని భయపెట్టడానికి పెద్దవాళ్ళు చెప్పే కథలు అవి. ముగ్గురు సాయంత్రం తోట వైపు వెళ్లారు. తోటలోకి వెళ్ళగానే చల్లని గాలి వీచింది. చెట్లు నెమ్మదిగా ఊగుతున్నాయి. ఎక్కడ చూసినా పండిన మామిడి పండ్లే కనిపిస్తున్నాయి. వావ్! ఇన్ని పండ్లు! అని చంటి ఆనందపడ్డాడు. వాళ్ళు పండ్లు కోయడం మొదలుపెట్టారు. అంతలో దూరంగా ఒక పాత చిన్న ఇల్లు కనిపించింది. రాజు ఆసక్తిగా అన్నాడు. అక్కడ ఎవరు ఉన్నారు చూద్దాం రండి. వాళ్ళు దగ్గరకు వెళ్ళగానే తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల ఒక వృద్ధుడు కూర్చున్నాడు. తెల్లని గడ్డం, పాత బట్టలు. కాని అతని కళ్ళు చాలా పదునుగా ఉన్నాయి. ఎవరు మీరు? అని వృద్ధుడు అడిగాడు. రాజు భయపడకుండా చెప్పాడు. మామిడి పండ్లు కోయడానికి వచ్చాం తాత. వృద్ధుడు నెమ్మదిగా నవ్వాడు. పండ్లు తీసుకెళ్లొచ్చు కానీ సూర్యుడు అస్తమించేలోపు బయటికి వెళ్ళిపోండి. అది చెప్పి మళ్ళీ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ముగ్గురు కొంచెం భయపడ్డారు. కాని పండ్లు తీసుకుని బయటికి రావడం ప్రారంభించారు. అప్పటికే చీకటి పడుతోంది. అచానక్ తోటలో ఎక్కడినుంచో గంట శబ్దం వినిపించింది. టన్ టన్ అని వినిపించింది. చంటి భయంతో అన్నాడు. ఇది ఏ శబ్దం రా? మధు వణికిపోయాడు. అంతలో చెట్ల మధ్య ఎవరో నడుస్తున్నట్టు కనిపించింది. తెల్లని దుస్తులు వేసుకున్న ఒక వ్యక్తి నెమ్మదిగా వాళ్ల వైపు వస్తున్నాడు. ముగ్గురు పరుగెత్తడం మొదలుపెట్టారు. ఎంత పరుగెత్తినా తోట ముగియలేదు. రాజు గట్టిగా అరిచాడు. మనము దారి తప్పిపోయాం. అప్పుడే వెనుక నుంచి వృద్ధుడి స్వరం వినిపించింది. ఆగండి! వాళ్ళు వెనక్కి తిరిగి చూశారు. ఆ వృద్ధుడు చేతిలో ఒక లాంతరు పట్టుకుని ఉన్నాడు. నన్ను వెంట పెట్టుకుని రండి అన్నాడు. కొన్ని నిమిషాల తర్వాత వాళ్ళు తోట బయటకు వచ్చేశారు. గ్రామానికి చేరుకున్నాక రాజు అడిగాడు. తాత ఎవరు? గ్రామ పెద్దలు ఆశ్చర్యపోయారు. ఆ తోట యజమాని 20 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. అన్నాడు. ఒక పెద్ద మనిషి గుండెల్లో ఒక్కసారిగా భయం పుట్టింది. మరుసటి రోజు వాళ్ళు మళ్ళీ తోటకు వెళ్లారు. కాని అక్కడ ఇల్లు లేదు, ఎవ్వరూ లేరు. కేవలం ఒక పాత లాంతరు మాత్రమే చెట్టు కింద పడి ఉంది.